ఇంతకుముందు వీడియోలో ఏ సంఖ్యనైనా 0 ఘాతాంకానికి పెంచితే దాని విలువ 1 వస్తుందని తెలుసుకున్నాం కదా. కావున x పవర్ 0 = 1 అని రాస్తాను. ఇది అర్థం చేసుకోవడానికి ఈ ఉదాహరణను ఇచ్చాను కదా. చూడండి, 3 పవర్ 1 = 3, 3 పవర్ 2 = 9, 3 పవర్ 3 = 27. ప్రతిసారి ఘాతాంకం విలువని ఒక్కొక్కటిగా తగ్గిస్తుంటే దాని విలువ 3తో భాగింపబడుతోంది. 3³ నుంచి 3² తగ్గిస్తే 27ని 3తో భాగిస్తే 9 వస్తుంది. అలాగే 3² నుండి 3 పవర్ 1కి తగ్గిస్తే 9ని 3తో భాగిస్తే 3 వస్తుంది. కావున 3ని 3తో భాగిస్తే 1 వస్తుంది. కావున 3 పవర్ 0 యొక్క విలువ 1కి సమానం. అలాగే అన్ని 0 కాని సంఖ్యలకి కూడా ఇదే వర్తిస్తుంది. దీనిని ఘాతాంక సూత్రాలలో వాడుదాము. ఉదాహరణకు a పవర్ b ఇంటూ a పవర్ c, a పవర్ b ప్లస్ cకి సమానం. అయితే a పవర్ b ఇంటూ a పవర్ 0 ఎంతకి సమానము? ఈ పై సూత్రం లాగా a పవర్ b ప్లస్ 0 ఈక్వల్ a పవర్ b వస్తుంది. a పవర్ b ఇంటూ a పవర్ 0 a పవర్ bకి సమానం అవ్వాలి. అంటే a పవర్ b ఇంటూ a పవర్ 0 ఈక్వల్ a పవర్ b. ఈ సమీకరణను a పవర్ bతో రెండు వైపులా భాగిస్తే a పవర్ b ఇంటూ a పవర్ 0 బై a పవర్ b ఈజ్ ఈక్వల్ టు a పవర్ b బై a పవర్ b. a పవర్ b పైన క్రింద కొట్టేయవచ్చు. కావున a పవర్ 0 ఈక్వల్ టు 1 వస్తుంది. కావున ఏ రకంగా చూసినా a పవర్ 0 విలువ 1 వస్తుంది. ఇది అన్ని ఘాతాంక లెక్కలకు చాలా అవసరం. 3 పవర్ -1 విలువ ఎంత? కిందటి వీడియోలో 3 పవర్ -1 ఈక్వల్ టు 1/3 అని నేర్చుకున్నాం. అంటే ఇక్కడ 3 పవర్ 0 నుండి ఘాతాంకాన్ని ఒక విలువ తగ్గించితే 1ని 3తో భాగిస్తూ ఉన్నాము కదా. కాబట్టి 1/3 వచ్చింది. 0 పవర్ 0 విలువ ఎంత? కొంతమంది దీని విలువని నిర్వచించలేము అని అంటారు. కానీ నా ఉద్దేశంలో దీని విలువ కూడా 1. దీని గురించి ఎక్కువగా చర్చించకుండా లెక్కలను మొదలు పెడతాను. కిందటి వీడియోలో నేర్చుకున్నది ఏమిటంటే a పవర్ -b ఈజ్ ఈక్వల్ టు 1/a పవర్ b అని. కొన్ని ఉదాహరణలను చూద్దాము. 3 పవర్ -3 ఈజ్ ఈక్వల్ టు 1/3³ అని వ్రాయచ్చు. దానిని 1/3 ఇంటూ 3 ఇంటూ 3 అంటే 1/27 వ్రాయచ్చు. ఇంకొక ఉదాహరణను చూద్దాం. 1/3 హోల్ పవర్ -2. దీని విలువ ఎంత? ఈక్వల్ టు 1/1/3 హోల్ పవర్ 2. ఇది 1/1/9కి సమానం. దీని విలువ 9 అని రాయచ్చు. చూస్తే 1/3ని 3 పవర్ -1 ఈక్వల్ టు 1/3 పవర్ 1 అని వ్రాయచ్చు కదా. అలాగే ఈ 1/3 హోల్ పవర్ -2ని 3 పవర్ -1 హోల్ పవర్ -2గా వ్రాస్తాను. మనము మొదటి వీడియోలో నేర్చుకున్న సూత్రాన్ని అన్వయించి దీనిని 3 పవర్ -1 ఇంటూ -2 అంటే +2గా వ్రాస్తే దాని విలువ 3² ఈక్వల్ టు 9 వస్తుంది. కావున పైన చేసినది సరైనదని అనుకోవచ్చు. ఏ సూత్రాలను ఉపయోగించినా మనకి సరైన జవాబే వస్తుంది. ఇప్పుడు భిన్న రూపంలో ఉన్న ఘాతాంకాలను చూద్దాము. చూడండి, a పవర్
1/b. విలువను బీత్ రూట్ ఏగా వ్రాస్తాను. ఉదాహరణకు 4^1/2ని తీసుకుంటే దానిని స్క్వేర్ రూట్ 4గా రాస్తాను. దీని విలువ 2 వస్తుంది. ఇప్పుడు ఇంకొక ఉదాహరణను చూద్దాము. 8^1/3. దీనిని క్యూబ్ రూట్ 8గా వ్రాయొచ్చు. అంటే ఏ సంఖ్యను 3 సార్లు అదే సంఖ్యతో గుణించితే 8 వస్తుంది. దానిని x అనుకుంటే x = 8^1/3 లేదా x³ 8 వస్తుంది. ఈ సమన్వయాన్ని ఎలా వ్రాసాను అంటే పై సమీకరణను రెండు వైపులా 3వ పవర్కి పెంచితే ఏం వస్తుంది? ఎడమవైపు x³ వస్తుంది. అలాగే కుడివైపు 8^3/3 అంటే 8^1. దాని విలువ 8 కదా. అంటే 8^1/3 xకి సమానం. అయితే x విలువ ఎంత? 2 × 2 × 2 = 8 అని మనకి తెలుసు. కావున x విలువ 2 వస్తుంది. అలాగే 27^1/3, 16^1/4 వీటి విలువలు సంపూర్ణ సంఖ్యలే వస్తాయి. కానీ చాలా మటుకు లెక్కల్లో దశాంశ స్థానాలు కలిగిన లెక్కలే ఉంటాయి. ఇప్పుడు 27^-1/3 ఎంత అంటే ఋణాత్మక ఘాతాంకం ఉంటే 1/ ఆ సంఖ్యకి ఉన్న ఘాతాంకం యొక్క మైనస్ను తీసేసి వ్రాయాలి. అంటే 1/27^1/3 అని వ్రాయచ్చు. అయితే ఏ సంఖ్యని 3 సార్లు అదే సంఖ్యతో గుణించితే 27 వస్తుంది. అది 3 కావున ఈ లెక్క యొక్క జవాబు 1/3 వచ్చింది. ఇంకొక లెక్కను చూద్దాము. 8^2/3 ఎంత? దీనిని ఘాతాంక నియమాలను వాడి 8^2^1/3గా వ్రాయచ్చు. 2 × 1/3 = 2/3 వస్తుంది. కావున ఇది సరైనదే. లేదా దీన్ని 8^1/3² కూడా వ్రాయచ్చు. ఎందుకంటే 1/3 × 2 కూడా 2/3 వస్తుంది కదా. రెండిటిని చేద్దాము. ఒకే జవాబు వస్తుందో లేదో చూద్దాము. 8^2^1/3ని చూడండి. 8² విలువ 64. కావున 64^1/3గా రాస్తాను. ఈ క్రింది దాన్ని 8^1/3 విలువ 2 కనుక 2^2 వస్తుంది. 64^1/3 ఎంత? ఏ సంఖ్యను 3 సార్లు గుణిస్తే 64 వస్తుంది? 4ని 4 × 4 × 4 = 64. కావున 4³ 64. అంటే 4 = 64^1/3. కావున 64^1/3 విలువ 4 వస్తుంది. అలాగే 2² విలువ కూడా 4 వస్తుంది. అంటే ఏ రకంగా చేసినా జవాబు ఒకటే వచ్చింది. ఇంకొక ఉదాహరణను చూద్దాం. x⁻³ దీనిని x⁻³ × 1/x⁻7గా వ్రాయచ్చు. 1/x⁻7ని x⁻7గా రాయచ్చు. ఆ తరువాత బేస్లు సమానం కావున ఘాతాంకాలను కూడాలి. అంటే x⁻7-3 = 4 వస్తుంది. దీనిని ఇంకొక విధంగా కూడా చేయవచ్చు. చూడండి. x⁻³ -7 అంటే ప్లస్ కావున x⁻³ +7 = x⁻4 అని వ్రాయచ్చు. ఇంకొక పద్ధతిని చూద్దాము. x⁻³ x⁻7 దీనిని
ఎక్స్ పవర్ మైనస్ త్రీని 1/x పవర్ 3గా రాస్తే 1/x పవర్ 3 ఇంటూ 1/x పవర్ -7 అని వ్రాయచ్చు. ఇది 1/x³ ఇంటూ x పవర్ -7. 3 - 7 -4 వస్తుంది. కావున 1/x పవర్ -4 వచ్చింది. కావున దీన్ని x పవర్ 4 అని వ్రాయచ్చు. ఇంకొక ఉదాహరణను చూద్దాం. 3x² y పవర్ 3/2 ని xy పవర్ 1/2తో భాగిస్తే 3 ఇంటూ x² ప్లస్ y పవర్ 3/2 y పవర్ 1/2 అని వ్రాయచ్చు. xని x పవర్ 1గా వ్రాస్తే 3 ఇంటూ x పవర్ 2 - 1 ఇంటూ y పవర్ 3/2 - 1/2గా వ్రాయచ్చు. కావున 3 ఇంటూ x పవర్ 2 - 1 కావున x వ్రాస్తాను ఇంటూ y పవర్ 3/2 - 1/2 2/2 1 వస్తుంది. కావున y వ్రాస్తాను. మనకి 3 ఇంటూ x ఇంటూ y అంటే 3xy వస్తుంది. కావున మనము నేర్చుకున్న ఘాతాంక సూత్రాలను వాడి ఏ ఘాతాంక లెక్కలనైనా సూక్ష్మీకరించవచ్చని తెలిసింది కదా.